హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా మనం దొండకాయ కర్రీ కోసం నేను 1/2 kg దొండకాయని తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను. దొండకాయ అనేది మొదలు కొసలు కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా దొండకాయని కట్ చేసుకోవాలి. ఈ విధంగా దొండకాయ అనేది కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా దొండకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరిని వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు ప్లేస్లో మీరు కావాలంటే గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, ఒక 5-6 జీడిపప్పును వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దొండకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని దొండకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. దొండకాయ అనేది ఈ విధంగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాకి, అవి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి 2 మినిట్స్. ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ మసాలా అనేది ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ల పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అనేది కొంచెం ఉడికాక 1 గ్లాసు గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి అనేది చెక్ చేసుకొని ఉడకనిచ్చుకోవాలి గ్రేవీ అనేది. ఈ విధంగా కర్రీ ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం దొండకాయ, అది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కర్రీ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే కర్రీ అనేది అడుగు మాడిపోతుంది. ఇలా 10 మినిట్స్ కర్రీ అనేది ఉడికించుకొని పైన మూత పెట్టుకొని
కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.